నిజంగానే భూతాన్ని శాశ్వతంగా సమాధి చేయాలనుకుంటున్నారా? అయినా రాజకీయాన్ని తింటారు, రాజకీయాన్ని తాగుతారు, రాజకీయంతోనే పడుకుంటారు. రాజకీయమే చేస్తారు నిరంతరం. జగన్కి చేతకాంది, చంద్రబాబుకి చేతనైంది అదే. జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చాక రాజకీయం చేయాల, అన్ని పార్టీలకి ఇచ్చేయమన్నాడు బెనిఫిట్స్, కానీ అట్లాగే మంచి చెడు విషయంలో చూసి చూడనట్టు పోయాడు. అదే చంద్రబాబు నాయుడు పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కాన్సెప్ట్లోనే నడిచింది. ఇప్పుడు ఇవాళ పెట్టిన హింస, ఇవాళ పెట్టిన కేసులో 10వ వంతు జగన్ పెట్టాడా తెలుగుదేశం వాళ్ళ మీద? కేవలం పెద్ద నాయకులు ఎవరైతే తనని నేరుగా దూషించారో వాళ్ళని టార్గెట్ చేశాడు అతను. అలాంటి వాళ్ళు ఒక 10 మంది వేసుకోండి అప్పుడు, అంతే కదా. అంతకు మించి ఎక్కువ మంది మీద పడిందా? లోకల్గా ఎమ్మెల్యేలు ఒక చిన్న చిత్తకాయ షూట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అది లోకల్ ఎమ్మెల్యేలు, అది కూడా ఎక్కువ కాదు, కొంతమంది మాత్రమే, ఒక 5 10 మంది, టోటల్గా 20 వేసుకున్నాం అక్కడ. అదే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో హింస పెడుతున్నారు కదా. జైళ్ళల్లో ఇస్తున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు, కొట్టిస్తున్నారు, లాక్కుంటున్నారు, వ్యాపారాలు లాక్కుంటున్నారు, తరిమేస్తున్నారు. ఇంత అరాచకం, ఇంత విధ్వంసం అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా జరిగింది? ఏనాడు లేదే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 2004కి రాకముందు, అంటే 95లో ఆయన రాకముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు, లేకపోతే కాంగ్రెస్ ఆ రోజుల్లో ఉన్నప్పట్లో ఈ ఊళ్ళల్లో ఈ ఫ్యాక్ట్